ఈ మందారం చూడండి, పాపం ఎండకి ఇప్పలేకపోయింది అసలు. పొద్దుటి నుంచి అలాగే ఉంది అది. పొద్దున్న చూసినప్పుడు అట్లే ఉంది ముడుచుకొని. నేను ఇప్పిద్దేమనుకున్నా, ఈవినింగ్ కూడా అలాగే ఉంది. అంటే అంత ఎండ ఉందన్నమాట. ఇవ్వండి, ఇక్కడ బంతిపూలు ఉన్నాయి. ఇవి ఎండిపోతున్నాయి, ఇంకా అయిపోయినాయి. మనం కోసేసి సేవ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా కూడా అవసరం ఉండదండి. ఇప్పుడు మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి కుండీలలో. వర్షం పడ్డదంటే మళ్ళీ మొత్తం బంతి చెట్లు అవి అయితే మళ్ళీ మనకి వేయకుండానే ఫుల్గా అయిపోయేలాగా ఉన్నాయి మన గార్డెన్లో. ఇక్కడ కొన్ని విరజాజులు ఉన్నాయి, ఇవి కొన్ని కోసేసుకుందాం ఈరోజు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో అండి, 3 రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి. గంగబాయిల కూర, పాలకూర, అది మన ఫేవరెట్ తోటకూర, మన వదలని తోటకూర. ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాం. మనము అవి మనకి ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా ఆకుకూరలు కొయ్యకపోతే ముదిరిపోతాయండి. అసలు అది ఎవరికన్నా ఇవ్వటానికి కూడా మనకి యూజ్ ఉండదు అప్పుడు ఇచ్చినా కూడా. ముదిరిపోయాక అంత బాగా విత్తనాలు వచ్చేస్తున్నాయి. నేను ఇంకా అన్నీ కోసేసాక ఇంకా విత్తనాలన్నీ కట్ చేస్తుంటా చాలా వరకు. ఊరికే వస్తాయి ఒక్కొక్క దానికైతే. ఇవన్నీ మా విజయ కోసుకొచ్చింది. కొన్ని కనకాంబరాలు, కొన్ని మల్లెపూలు, కొన్ని ఉన్నాయి, కొన్ని అవి విరజాజులు కోసేసింది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ గంగవాయిల కూర పీకేస్తున్నా మొత్తం. చెత్త కూడా ఎక్కువే ఉంది. చూడండి మీరు, మట్టి ఎప్పుడైనా సరే అండి, ఆకుకూరలు అయినా కూడా గట్టిగా ఉంటే రావు అసలు. ఆ మట్టి మనం అలా పీకేస్తున్నప్పుడు అది వాటర్ చేయకుండానే అంత లూజ్గా ఉందంటే మట్టి, మన చెట్లు బాగుంటాయి. మనం ఇచ్చిన లిక్విడ్లు కూడా మంచిగా భూమి లోపలికంట వెళ్ళిపోయి మన మొక్క తీసుకోగలిగిద్ది. అప్పుడు మొక్క బలంగా పెరిగిద్ది. గట్టిగా అయిపోయింది అనుకోండి నేల, ఏ మొక్క రాదు. ఆకుకూరలనే కాదు, ఏ కూరలు రావు, ఏ కాయగూరలు రావు. మట్టి బాగా లైట్ వెయిట్గా ఉండాలి అసలు. మనకి పీకేటప్పుడే తెలిసిపోద్దండి గట్టి ఏ కుండీ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. రోజు మనం వాటర్ చేసేటప్పుడు కానీ గడ్డి ఇట్లాంటిది పీకేటప్పుడు మనకే తెలిసిపోతుంది. ఇవి అన్నీ కాడలకి మట్టి ఉంది కదా, అదంతా ఇక్కడే కట్ చేసి పడేయమంటున్నా. మళ్ళీ కింద తీసుకెళ్ళి అంత మట్టి ఎందుకు, కట్ చేసి కుండీలో పడేది దేంట్లోనన్నా. అసలు ఇంకా వర్షం పడాలండి, విపరీతంగా వచ్చేసింది గంగబాయిల కూర. ఇదంతా పీకేసి కింద పడేసేస్తాను, కుండీలో దేంట్లోనన్నా వేసేయచ్చు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు బెండ చెట్లు ఉన్నాయి, ఇంకా బాగా వస్తాయి హెల్దీగా. ఇక్కడైతే కొంచెం తోటకూర ఉంది. మా విజయ చూడండి, ఎన్నిసార్లు చెప్పిన తోటకూర అదే పాలకూర ఎలా పట్టుకుంటుందో, మంచిగా కుదురుగా అంటే ఇసిరేసినట్టే ఏ ఆకుకి ఆ ఆకు పట్టుకుంటుంది. ఇంకా వదిలేసాను నేను, ఇంకా దానికి అది అంతే అని. 4 ఆకులు కరెక్ట్గా పట్టుకొని కోస్తే మంచిగా మనకి దాంట్లో సర్దుకోవటానికి కూడా బాగుంటుంది, ప్లేట్లు పెట్టడానికి. ఎట్లా పడితే అట్లా పడేస్తే గలీజ్గా, మళ్ళీ దాన్ని మొత్తం లైన్లో పెట్టుకోవాలంటే ఆర్డర్ లాగా చాలా టైం తీసుకుంటుంది. మనం చేసుకునేటప్పుడు ఏ పని అయినా అంతే, ఇదనే కాదండి, ఏదైనా చేసేటప్పుడు ఒకసారితో చేసేసుకోవాలి. కానీ దాన్ని చేసిందే మళ్ళీ 4 సార్లు చేస్తే టైం వేస్ట్, చిరాకు. పాలకూర కూడా ఆడాడ కుండీలలో చాలా ఉందండి. నేను కొత్తగా అయితే ఏం పెట్టలేదు. ఇంకా కొన్ని రోజులు అయ్యే వరకు పెట్టవచ్చు. ఇప్పుడు ఇది వస్తుంది, ఇది అయితే ఇదిగోండి, ఆడ కొంచెం ఇవ్వండి. పూల మొక్కలు కూడా చూడండి ఎట్లా వచ్చినాయో. చూడండి, ఎటు పట్టుకొని ఎటు నుంచి కొత్తందో అది. ఇంకేం చెప్పాలి. ఇక్కడ గంగబాయిల కూర ఉంది.
మనం ఎక్కువ లీవ్స్ వేస్తే మన మట్టి అట్లా లూజ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను కింద కనిపించలేదు, చెట్టు కింద పుచ్చ తీగ వచ్చిందంటే పుచ్చ తీగను కూడా పీకేసా. ఇందులో బెండ మొక్కలు పెట్టా కానీ ఎందుకో రాలే అసలు. చూడండి, మనం ఇప్పుడు పీక్కునేటప్పుడు అదే ఆకుకూరలు తీసేటప్పుడు ఈ గడ్డి కూడా పీకేసుకున్నాం అనుకోండి, ఒకసారితో పని అయిపోతుంది. మళ్ళీ చేసే పని లేకుండా. కొంచెం ఉంటే, ఎక్కువ ఉంటే మళ్ళీ అంత టైం తీసుకొని చేయలేములే, కానీ కొంచెం ఉన్నప్పుడు తీసేసుకుంటే అయిపోతుంది. ఈ కుండీ చూడండి, మనకి ఇప్పుడే తెలిసిపోద్ది డిఫరెన్స్. ఇది ఎప్పుడో పెట్టిన కుండీ కొంచెం గట్టిగా అయిపోయింది. దీన్ని మొత్తం తొమ్మి పైన గడ్డి గప్పి ఉంచితే మాయిశ్చరైజర్ అనేది తయారవుతుంది. మట్టి ఇట్లా ఏమంటారు, ఆవిరిలాగా వచ్చేసి అప్పుడు లూజ్ అయిపోద్ది మనకి భూమి. నేను ఇప్పుడు కోసినవి అవన్నీ దాంట్లో పడేయమంటాను. ఇంకా ఎప్పుడు అట్లా మాయిశ్చరైజర్ లాగా ఉంటే భూమి అనేది గట్టి పడకుండా ఉంటుంది, మట్టి లూజుగా ఉంటుంది. మనకి ఇంత ఎండల్లో కూడా ఆకుకూరలు కొంచెం కూరగాయలు కూడా వస్తున్నాయి అంటే మనం ఇచ్చే లిక్విడ్లకేనండి. లేకపోతే అంత తేలిగ్గా అయితే రావు ఈ ఎండలకి తట్టుకొని. ఆకుకూరలు వస్తాయిలే కానీ కూరగాయలు మాత్రం చాలా కష్టం. కాకపోతే మనకి ఎన్నో వస్తూనే ఉన్నాయి, ఇంట్లోకి సరిపోను. ఎక్కువ రాకపోయినా అప్పట్లాగా పర్వాలేదు. కుండీ మట్టి మనం పోసి ఎక్కువ రోజులు మనం సీజను స్టార్టింగ్లో వేసుకుంటాం కదా, అన్నీ కలిపి పెట్టేసుకొని ఉంచి ఇప్పుడు మళ్ళా సీజన్ వచ్చాక మొక్కలు పెట్టుకుంటాం కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మొక్కలు పెట్టినాక కూడా మళ్ళీ అయిపోతుంది కదా, మళ్ళీ ఈ సీజన్ వచ్చాక కూడా ఆ మట్టిని మార్చరు, అందులోనే ఉంచి కొంచెం అటు ఇటు తిరగదీసేసి దాంట్లోనే కిచెన్ కంపోస్టో వర్మీ కంపోస్ట్ ఏదో ఒకటి వేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఎందుకనో మట్టి గట్టిగా అవుతుందండి. మనకు కొంచెం కష్టమైనా కూడా మనం ఆ కుండీ వరకే అన్నీ ఒకేసారి పోయకుండా ఆ కుండీని బోర్లించేసుకొని ఒక్కసారి కలిపి మంచిగా వేసుకుంటే అప్పుడు మళ్ళీ బాగుంటుంది ఆ కుండీ. దాంట్లో మట్టి మనం అందులోనే ఉంచి అటు ఇటు అని వేసినా కూడా ఎందుకు అంత మంచిగా అనిపించదు, ఇంత లూజ్గా అనిపించదు. చాలానే వచ్చినాయండి ఆకుకూరలు. మనం ఆకుకూరలు కోస్తున్నామంటే చాలు ఇంకా ఎవరో ఒకళ్ళు ఆర్గానిక్గా అందరికి దొరకద్దండి, ఆకుకూరలైనా కూరగాయలైనా. ఇదిగోండి చూడండి, కుండీలు అది కోసుకుంటూ వస్తున్నసరికి ఇది కాయ రానే వచ్చేసింది మొత్తం. నేను ఇంకా కాయలు వదిలే విత్తనాలకు అయ్యే ఉంటాయిలే, విత్తనాలు కొంచెం వేయాల్సిన అవసరం కూడా ఉండట్లేదు. కానీ వర్షాకాలం రావండి, మరి మట్టిలో ఏదైనా పడ్డా కుళ్ళిపోతాయి. అందుకని సేవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విత్తనాలు. అవి వదిలేసుకోయమంటున్నా, ఇంకా విత్తనాలకు అట్లా వదిలేద్దాంలే. అవి పైన చివర్లు అంతవరకు కోసేసి ఒక కవర్లోనన్నా వేసేస్తే ఇంకా అవే ఎండిపోతాయండి. మనం అలా వాటిని ఎండబెట్టి చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సమ్మర్లో కవర్లో వేసేస్తే చాలు కోసేసి. అంతేనండి ఈరోజైతే. ఇవ్వండి ఇంత కూరలు వచ్చినాయి, పాలకూర, గంగబాయిల కూర, తోటకూర, కొన్ని ఫ్లవర్స్. ఇప్పుడు మాల కట్టిద్ది మా ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.